అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 14వ భాగము. రచయిత కుమారి గారు. గీత, మేఘ ఇద్దరు బస్సులో ఉండి ఏడుస్తూ బయటికి చూస్తూ ఉన్నారు. బస్ డ్రైవర్, కండక్టర్, ఇద్దరు పిల్లలు ఇద్దరు ఏడుస్తూ ఆవిడకు చూస్తే బుల్లెట్ తగిలి పడిపోయింది. వెనుక ఎవరో తరుముతూ ఉన్నారు. విషయం పెద్దది అయి ఉండవచ్చు. ఎందుకైనా మంచిది దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే ఆపి అక్కడ వీళ్ళ ఇద్దరిని అప్పగిద్దాం అని అనుకొని డ్రైవర్ బస్ని నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గర ఆపాడు. అది చూసిన రవి కారు వెనక్కి తిప్పి అక్కడ నుండి తప్పించుకున్నాడు. బస్ డ్రైవర్, కండక్టర్ ఇద్దరు కలిసి పిల్లల్ని స్టేషన్లో అప్పగించి అక్కడ అన్ని విషయాలు తెలుసుకొని ఒక కంప్లైంట్ ఇచ్చారు. అలాగే ఒకసారి వెళ్ళి ఆశ్రమంలో పిల్లల గురించి కనుక్కోవాలని పోలీసులను అడిగారు. వాళ్ళు అడిగినట్టే పోలీసులు వెళ్ళారు. అన్నీ చూశారు, మొత్తం పరిశీలించారు. దాంట్లో వాళ్ళకి చాలా విషయాలు కూడా అర్థమయ్యాయి. అదే పనిగా గీత, లత ఇచ్చిన పేపర్లో ఉన్న నంబర్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. లత వాళ్ళ స్నేహితురాలు ఒక పెద్ద లాయర్. ఆవిడ వచ్చి గీత, మేఘ ఇద్దరిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇద్దరి బాధ్యత తనదే అన్నట్టుగా ఒక హామీ ఇచ్చి వాళ్ళని తనతో పాటు తీసుకొని వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ ఇంతకుముందు ఆ లాయర్ వాదించిన కేసులను బట్టి ఆవిడికి ఏదో ప్రాణభయం ఉంది అని అర్థమయ్యింది. గీతని, మేఘాని కొన్ని డబ్బులు కట్టి ఒక మంచి హాస్టల్లో చేర్పించి ఆవిడ ఇంట్లో ఉంది. అలా కొంతకాలం ఆవిడ ఆ పిల్లల్ని చూస్తూ వాళ్ళకి ఏం కావాలో అన్నీ పంపిస్తూ బాగా చూసుకుంటూ ఉంది. లతకు ఈ లాయర్కు ఉన్న స్నేహం చాలా గొప్పది. ఇద్దరు కూడా ఆడవాళ్లకు ఏదైనా సమస్య ఉంటే ఎంత దూరమైనా పోరాడతారు. అలాంటిదే ఈ లాయర్ కూడా. దాంతోపాటు గీత వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండగా వాళ్ళకి దీని వెనుక ఉన్నవాళ్ళు ఎవరు అన్న విషయం తెలిసి వాళ్ళని పట్టుకోవటానికి వెళ్లారు. అక్కడే పోలీసులకు ఇప్పటి వరకు లంచాలు ఇస్తూ వాళ్ళు మేపుతూ ఉన్న ఒక ఎమ్మెల్యే అరవింద కనిపించాడు. వాడే వీటన్నిటికీ కారణం. ఆడపిల్లల్ని దుబాయ్లో అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం చేస్తూ ఇలా పోలీసులను కొంటూ ఇలాంటి కిరాతకమైన పనులు చేస్తూ దర్జాగా బతుకుతున్నాడు. విషయం తెలిసిన పోలీసులు వాడిని అడగటానికి వెళ్ళే అక్కడ వాడు పోలీసులను కొనేశాడు. డబ్బుకు లొంగనిది ఎవరు? ఇంకా పోలీసులకు డబ్బు ఇచ్చి అరవింద ఇంకో పని చెప్పాడు. ఆ పిల్లలు ఇద్దరు నాకు కావాలి. వాళ్ళు నా లెక్కలో ఉన్న వాళ్ళు. వాళ్ళు బయటకు తప్పితే నాకు నష్టం వస్తుంది. పైన ఉన్న వాళ్ళతో మాట వస్తుంది. కావాలంటే మీకు దీనికంట 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. నాకు ఆ ఇద్దరు పిల్లలు కావాలి అని అడిగాడు. కాసేపు ఆలోచించి ఆ పిల్లల్ని తేవటం కష్టం కాదు సార్ అని, ఆ పిల్లలు ఉన్నది ఒక పెద్ద లాయర్ దగ్గర అని చెప్పారు. ఎస్ఐ, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. కావాలి అంటే దాన్ని కూడా కొనేద్దాం అన్నాడు అరవింద. అది మీరు అనుకున్నంత సులువు కాదు సార్. ఆమె ఎవరికీ లొంగదు. అసలు ఏ మగాడి మాట లెక్క చేయదు అని చెప్పాడు ఎస్ఐ. అయితే దాన్ని కూడా లేపేయండి అని గట్టిగా చెప్పాడు ఎమ్మెల్యే అరవింద. ఆ మాట ప్రకారమే లాయర్ని చంపటానికి వెళ్లారు వాడి మనుషులు. దానికి పోలీసులు అడ్డురాము అని ఒక ఒప్పందంతో కొంత డబ్బు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంకా ఇంకా ఎమ్మెల్యే మనుషులు లాయరు ఇంటికి చుట్టుముట్టారు. అనుకున్నట్టుగానే లాయర్ మెడపై కత్తి పెట్టి పిల్లల ఆచూకీ అడిగారు. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ ఆచూకీ తెలియదని ఆమె సమాధానం ఇస్తూ ఉంది. అదే విషయాన్ని వాళ్ళు ఫోన్ చేసి ఎమ్మెల్యేకి చెప్పారు. ఎమ్మెల్యే దాని మాటలు విని అక్కడే ఉండకండి, ఇల్లు మొత్తం వెతకండి, చుట్టుపక్కలంతా వెతకండి, వాళ్ళు దొరికితేనే రండి అని గట్టిగా చెప్పాడు. ఎమ్మెల్యే చెప్పినట్టుగానే మొత్తం వెతికారు వాడి మనుషులు. ఎంత వెతికినా వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. వాళ్ళు నా దగ్గర నుండి రాత్రి వెళ్ళిపోయారు. నేను కూడా వాళ్ళ కోసమే చాలా వెతికాను, కానీ కనిపించలేదు. వాళ్ళు ఆచూకీ తెలిస్తే ముందు నేనే వచ్చి మీకు చెప్తాను అని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన మాటలు విన్న ఎమ్మెల్యే దీన్ని నమ్మటానికి లేదు. ఇది పెద్ద లాయరు, పైగా మనలాంటి వాళ్ళకి మాట ఇస్తుంది అంటే అస్సలు నమ్మేలా లేదు. ఒక పని చెయ్యండి, ముందు దాన్ని చంపేయండి. దానితో మనకు ఉపయోగం లేదు. అది ఉంటే నష్టం జరిగే అవకాశం ఉంది. ముందు దాన్ని చంపి అప్పుడు నాకు ఫోన్ చేయండి అని చెప్పాడు ఎమ్మెల్యే. అప్పుడే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాడు రవి. ఆ ఇద్దరు అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యే లేచి రవిని గట్టిగా కొట్టి, ఏంట్రా నువ్వు చేసిన పని? ఒక్క పని ఇస్తే దాన్ని చక్కగా చేయటం చేత కాదు. మళ్ళీ నీకు రోజు మందు, అమ్మాయిలు కావాలి. తు నీ బతుకు. ఇప్పుడు కానీ అమ్మాయిలు దొరక్కపోతే నా వ్యాపారం ఏమవుతుంది? పైగా గీత అన్న అమ్మాయి ఫొటోస్ ఆ దుబాయ్ సేటికి పెట్టిన నా ప్రాణం మీదకు తెచ్చిపెట్టావు. వాడికి ఇప్పుడు ఏం చెప్పినా వినడు. నాకు ఆ అమ్మాయి కావాలి, వేరే ఇంక ఎవరు వద్దు అని గట్టిగా నా మీద అరుస్తున్నాడు. వాడికి ఏం చెప్పను, ఆపను? ఇంత పెద్ద వ్యాపారంలో ఒక చిన్న మచ్చ వచ్చి అవతలి వాళ్ళు మళ్ళీ మనకి డబ్బు ఇస్తారా చెప్పు అని రవి మీద అరుస్తూ రవిని కొడుతూ ఉన్నాడు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గట్టిగా అడిగేసరికి, సరే అన్న,
నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ కోసం వెతుకుతాను. నీకు ఏ మాట రానివ్వను. నన్ను నమ్ము అన్నా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎమ్మెల్యే వాడిని ఆపి, ఇంక నువ్వేం చేయటానికి ఏం లేదు. ఆ లాయర్‌ని చంపేశా. ఏదో ఒకటి చేసి గీత లాంటి ఇంకో పిల్లని చూసి ఆ సేటు నోరు మూయించాలి. లేదంటే నిన్ను ఒక డ్రెస్ వేసి అమ్మాయిలా తయారు చేసి పంపించాలి అని కోపంగా అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్దామన్నా అన్నాడు రవి. చేసింది చాలు. ఇంకా ఏం కెలకు. కుదురుగా ఉన్న పని అయినా మంచిగా మంచి చేసే వ్యాపారం నిలబెట్టు. ఇంకోసారి ఇలాంటిది జరిగితే నీ ప్రాణాలు నా చేతిలో పోతాయని రవిని ఘోరంగా తిట్టాడు ఎమ్మెల్యే. ఎలా అయితేనేం లాయర్‌ని చంపేశాం. ఇంకా ఏ సమస్య ఉండదు. ఆ సేట్‌ని ఒప్పించటానికి ఏదో ఒకటి చేద్దాం. పిల్ల లేతగా ఉండాలి అంటాడు. అందంగా ఉండాలి అంటాడు. వయసు 18 లోపలే ఉండాలి అంటాడు. ఆ లక్షణాలు ఇంకా ఇంచుమించు గీతలాగా ఉన్న అమ్మాయిని పట్టుకొని వాడికి పంపిద్దాం. నువ్వు ఆ పని చూడు. నేను ఇంకో డీల్ వచ్చింది. దాంట్లోకి మన వాళ్ళని పంపిస్తాను. కనీసం ఇదైనా సరిగ్గా చేసి తగలడు అని చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉంటే పేరెంట్స్ మీటింగ్‌కి ప్రతిసారి వచ్చే లాయర్ ఈసారి రాలేదు. గీత చాలాసేపు ఎదురుచూసి అక్కడే ఉన్నవాళ్ళు మేడంని అడిగింది. మా కోసం ఎవరూ రాలేదా మేడం అని. అయ్యో! మీకు చెప్పటం మర్చిపోయానమ్మా. ఆవిడ మొన్న రాత్రి వాళ్ళ ఇంట్లో చనిపోయారు. ఎవరో హత్య చేసి చంపేశారంట. ఇదిగో ఈరోజు ఉదయం పేపర్‌లో కూడా వేశారు. అదే మీరు ఆంటీ అని పిలుస్తూ ఉంటారు కదా! ఆవిడ గురించేనా మీరు అడుగుతున్నారు అని అడిగింది ఆ మేడం. అవును మేడం. ఆవిడే. ఒకసారి పేపర్ చూపిస్తారా? అని అడిగి గీత పేపర్‌లో వచ్చిన విషయం చదివింది. అది చదివాక గీతకి ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అని అర్థమయ్యింది. ఇంక వాళ్ళు బయటికి వెళ్ళే అవసరం రాకుండా గీత, మేఘ ఇద్దరు హాస్టల్‌లోనే ఉంటూ ఉన్నారు. కానీ లాయర్ చనిపోయే ముందు గీత, మేఘల అకౌంట్‌లో కాస్త డబ్బును వేసింది. అది కూడా ఎవరికీ ఏ అనుమానం రాకుండా వేసింది. ఆ డబ్బుతోనే గీత, మేఘ ఇద్దరు వాళ్ళు చదువుకొని కొనసాగిస్తూ ఉన్నారు. అలా కొంతకాలం గడివాక గీత, మేఘ ఇద్దరు అక్కడ చదువు పూర్తి చేశారు. ఇంకా ఇద్దరికీ ఒకే చోట మంచి ఉద్యోగం వచ్చింది. ఇద్దరు చక్కగా ఆఫీస్‌కి వెళ్తూ ఉన్నారు. గీత ఇంకా హాస్టల్‌లో ఉండటం ఎందుకు అని అక్కడే ఆఫీస్‌కి దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి చూసుకొని అక్కడే ఉందామని అనుకోని ఆ విషయమే గీతకి చెప్పింది. ఆ రోజు జరిగిన సంఘటనలతో మేఘ చాలా భయపడి అప్పటి నుండి కొత్త వాళ్ళతో మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది. మంచి ఇంట్లో అద్దెకి దిగారు. అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఆఫీస్‌లో అందరూ చక్కగా పరిచయమయ్యారు. దానితో పాటు కొత్త సమస్యలు కూడా మొదలయ్యాయి. గతంలో రవి ఒక వెయిటర్‌గా పరిచయమయ్యాడు. కానీ వాడి కిరాతకాలు చూసి ఇద్దరు చాలా ప్రమాదంలో పడ్డారు. అయినా దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏ ప్రమాదమూ జరగలేదు. కానీ గీతకి అంతా అలాగే జ్ఞాపకం ఉంది. అందుకే అప్పటి నుండి గీత, మేఘ ఇద్దరూ విడిగా ఉంటారు. అందరిలా కాదు. చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఇద్దరు ఎంత ఇబ్బందైనా సరే ఇంట్లోనే ఏదో ఒకటి వండుకొని తింటారు కానీ ఈ హోటల్‌కి వెళ్లరు. వాళ్ళు ఇద్దరు మనసులో వెయిటర్ అంటే ఒక భయం. అది ఇప్పటికీ అలాగే ఉంది. దానితో పాటు ఇద్దరు ఉద్యోగం చేసే దగ్గర మేఘాని ఒక కుర్రాడు ప్రేమిస్తున్నా అని చెప్పి చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అది కాకుండా గీతని వాళ్ళ బాస్ తప్పుగా చూస్తూ ఉండేవాడు. చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండటం వల్ల వాళ్ళ ఆలోచనలు, ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. అలా రోజు ఆఫీస్‌కి వెళ్లి రావటం, ఇద్దరూ ఆఫీసులో జరిగిన వాటిని తలుచుకొని బాధపడటం కానీ గీత, మేఘ ఒకరికి ఒకరు వాళ్ళ సమస్యల గురించి చెప్పుకోవడం అంటూ జరగలేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళు అక్కడే ఆఫీస్‌లోనే పనిచేస్తూ ఉన్నారు. కానీ కాలం ఎలా మారిపోయిందంటే మేఘ చేసిన పొరపాటుకు తన ప్రాణం పోయేదాకా వచ్చింది. ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసే వెళ్ళేవారు. కానీ గీత అకౌంట్స్ చూసుకుంటూ ఉంటుంది. మేఘ డేటా ఎంట్రీ దగ్గర ఉంటుంది. ఒకే ఆఫీస్ కానీ వేరే వేరే చోట్ల పనిచేస్తూ ఉంటారు. అలా ఒకరి సమస్య ఒకరికి తెలీదు. అలా ఎంతకాలం దాస్తూ ఉండాలి అని వాళ్ళకి అర్థం కాలేదు. మేఘ ఆఫీస్‌కి వెళ్ళేసరికి ఆఫీస్‌లో ఎవరూ లేరు. ఆఫీస్‌లో వాళ్ళంతా ఏదో ముఖ్యమైన మీటింగ్ అని ఫ్లై 4కి ఎళ్లారు. ఆ విషయం ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్పమని యోగికి చెప్పారు. యోగి ఆఫీస్‌లోనే పనిచేసే ఒక కుర్రాడు. వాడే మేఘాని ప్రేమించానని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాడికి చెప్పి అందరూ 5 ఫ్లోర్‌కి వెళ్లారు. మేఘ రాగానే ఆఫీస్‌లో చూసింది. ఎవరూ లేరు. అక్కడే ఉన్న యోగిని అడిగింది. ఆఫీస్ వాళ్ళంతా ఎక్కడికో వెళ్లారు. ఎవరూ కనిపించటం లేదు అని అడిగింది. దానికి యోగి అందరూ కింద ఫ్లోర్‌లో ఉన్నారు. నువ్వు పైకి వచ్చేశావా అని చెప్పి రా కిందకి వెళ్దాము. నేను నీకోసమే చూస్తున్నా. నిన్ను తీసుకొని రమ్మని చెప్పి వెళ్లారు నాకు. రా మేఘ అని మేఘని తీసుకొని కింద ఫ్లోర్‌కి దిగుతూ ఉన్నాడు. ఇంతలో మేఘకి సందేహం వచ్చింది. కింద ఫ్లోర్‌లో మీటింగ్ జరగటం ఏంటి? కింద ఏదో పని జరుగుతూ ఉంటుంది కదా! ఫ్లోర్ పగిలిపోతే ఏవో రిపోర్ట్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎలాంటి మీటింగ్ జరగదు అని అడిగింది మేఘ.
జరుగుతుంది మేఘ, ఎందుకు అనుమానంగా చూస్తున్నావని మెట్లు దిగమని చెప్పాడు యోగి. మేఘ మెట్లు దిగగానే ఆ పక్కన ఉన్న ఒక ఖాళీ రూంలోకి లాక్కొని వెళ్ళిపోయాడు యోగి. ఇంకంతే, ఎంత ప్రయత్నం చేసినా సరే మేఘ వాడి నుండి బయటికి రాలేకపోయింది. డోర్ కూడా చాలా గట్టిగా ఉంది. ఎంత తీద్దాం అనుకున్నా కూడా అస్సలు మేఘకి రాలేదు. ఇంతలో అక్కడే పనిచేస్తూ ఉన్న ఒక పెద్దాయన ఏదో క్లాత్సోహం ఆ తలుపు తీస్తే లోపల యోగి చేస్తున్న పని చూసి వెంటనే మేఘని బయటికి పంపించేశాడు. దానితో మేఘ బయటికి రాగానే అక్కడే ఉన్న వాళ్ళు మిగతా పని వాళ్ళకి జరిగింది చెప్పి అక్కడ మేఘ పనివాళ్ళు యోగిని రూమ్ నుండి బయటికి తీసుకొని వచ్చి కొట్టడం మొదలుపెట్టారు. ఏదో గొడవ జరుగుతుంది అని తెలిసిన వాచ్మ్యాన్ వెంటనే అక్కడ వాళ్ళ బాస్కి విషయం చెప్పాడు. ఆ బాస్ వెంటనే మీటింగ్ నుండి బయటికి వచ్చి చూస్తాడు.